బంగారు తల్లి జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్త మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9550256481. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. Hey guys, welcome back to your channel నాని పింకీ అఫీషియల్. ఏంటి పింకీ డ్రైవింగ్ చేస్తుంది అనుకోకండి, పింకీ అనగా కూర్చుంది అంతే. ఏంటి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనుకుంటున్నారా? మేము చేసిన సాహసాలు 1-2 కాదు, తుఫాన్లో మేము బీచ్కి వెళ్ళాము. ఇంకా షాపింగ్ అనుకొని స్టార్ట్ అయ్యి బీచ్కి తీసుకెళ్ళింది మేడం. అంటే మేడం ప్లాన్ ఒకటి మనసులో ఉంటుంది కానీ చెప్పదు. మెల్లగా వెళ్తున్న రన్నింగ్లో వెళ్ళే కొద్దీ చెప్తుంది అన్నమాట, ఒక్కొక్క స్టెప్ అనమాట. ఇలా అటు వెళ్ళు. ఓకే వర్షం పడుతుంది, అలాగే బీచ్లోకి వెళ్దాం, షాపింగ్ ఏముంది. నేనేం అలా చెప్పలేదు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయక. నేను అసలు షాపింగ్కి వెళ్దామంటే రీల్స్ చేసుకుని బీచ్కి వెళ్దాం అన్నాడు, రీల్స్కి తీసుకెళ్ళాడు. మధ్యలో తడిసిపోయాడు, నన్ను ఎన్ని తిట్టాడంటే అన్ని తిట్టాడు. నువ్వు తిట్టలేదా చెప్పు? ఓవర్ యాక్షన్ చేయక, ప్రామిస్ చేసి చెప్పురా. అయితే వర్షం పడుతుంటే తగులుతుందండి ఒక్కొక్క చినుకు, ఒక రేంజ్లో తగులుతుంది. అసలు మేమైతే ఒక దగ్గర ఆగామండి. ఇది చూసారా, ఇది మా ఇంటి దగ్గర అనమాట. మొత్తం రోడ్డు పైన మొత్తం వాటర్ ఉంది. నాకు బండి మీద వెళ్ళినప్పుడు పక్క నుంచి పెద్ద వెహికల్ వెళ్తే నా మీదకి తుల్లిపోతుందేమో, నాకు చాలా భయం అనమాట. అండ్ మేమైతే వెళ్తున్నాం. నాకు కానీ నా డ్రీమ్ మాత్రం నెరవేరిపోయింది. అబ్బా, వర్షంలో బీచ్కి వెళ్ళాలి, అది కూడా నానితో బండి మీద వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా అలా కుదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నాని జోష్. యా, అండ్ నేను అక్కడ ఏం చెప్తున్నానంటే అదే చెప్తున్నాను. నన్ను చాలా తిట్టాడు. మీరు ఎవరు వాయిస్ ఎందుకు ఆపామంటే డ్రైవింగ్ లో ఉన్నాం కదా, ఆ గాలి సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది మన వాయిస్ కన్నా, అందుకని వాయిస్ ఆపే. మేము అనుకోకండి వాయిస్ ఆపామనేసి. యా, అండ్ కొన్ని వీడియో క్లిప్స్లో ఒరిజినల్ వాయిస్ కూడా ఉంచాను, ఎందుకంటే మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే మీకు కూడా బోర్ ఫీల్ అవుతుంది. అంటే అక్కడ మాట్లాడుతుంది ఒకటి, ఇక్కడ వస్తుంది ఒకటి ఉంటుంది కదా. అండ్ అక్కడైతే ఏదో స్పీడ్ బ్రేకర్ ఎగరేసేసాడు, నాకు చాలా భయం వేసింది, అందుకే నవ్వుకుంటున్నాం. అసలు ఆ తుఫాన్ రోజు బీచ్ ఎలా ఉందో చూడండి, మీరు కూడా ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్. ఎస్, అసలు తుఫాన్ రోజు అందరూ ఇంట్లో కూర్చుంటారు, కానీ మేము మాత్రం రోడ్డు మీద తిరిగాము. మేము చాలా లక్కీ ఫెలోస్ అనమాట యాక్చువల్లీ. కానీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. బీచ్ నుండి అస్సలు నాకు రావాలని అనిపించలేదు. అండ్ మేమైతే బీచ్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో నేను తుఫాన్లో బీచ్కి వచ్చాను. చూడండి వేవ్స్ ఎంత వస్తున్నాయంటే లిటరల్లీ నాకు అందులోకి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. నా షూ పాడైపోతే ఇంకా నా చుట్టూ నేను పాడైపోయింది కాబట్టి ఆడుకోను. కానీ హాయ్ రమ్యశ్రీ. అరే అందరూ చూస్తున్నారా? హాయ్, యు లవ్ బీచ్? ఎలాట్ వేవ్స్ ఎంత వస్తున్నాయో నేనైతే నువ్వు బ్లాగర్ కదా, పిక్స్ తీసుకుందాం నాని మంచిగా. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా ఇక్కడ, పిక్స్ తీయడానికి తీసుకుందాం. అబ్బు ఎంత పెద్దగా వస్తున్నాయి వేవ్స్. ఓ నువ్వేం న్యూస్ లో పెట్టి ఎక్కువ మంది వెళ్ళాలంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆగి. ఏం చేస్తున్నా? అమౌంట్ చేస్తున్నావా? ఎంతనా? ఫోన్పే అందా? ఉందా క్యాష్? వదిలే గాలికి, ఇగో రావాలగా. సరే తింటాలి. ఏదో వీడియో ప్లాన్ చేస్తున్నావా దాంతో? వద్దు వద్దులే భయ్, వెళ్ళి పంపేది. ఆ భయ్యని అడిగేస్తుంది, ఉండిపోవచ్చు కదా భయ్య, ఇక్కడ వీడియో ఉంది, ఒక రీల్ చేసుకుందాం అనేసి. నాని కనిపించట్లేదని అనుకోదు, కానీ వాటర్ చూడ ఎక్కడికి వచ్చిందా?
అండ్ నేనైతే అక్కడ ఆడుకుంటున్నాను అనమాట. నా చెప్పులు ఎందుకు పట్టుకున్నా అంటే నా చెప్పులు ముక్మల్ క్లాత్ అనమాట, అది వాటర్లోకి వెళ్తే మళ్ళీ పాడైపోతుంది అని చెప్పి నేను పట్టుకొని వచ్చేసి పరిగెడుతున్నాను. మళ్ళీ అక్కడ పెట్టిన వేవ్స్లో కొట్టుకెళ్ళిపోతాయి, నాకు చాలా భయం. ఎందుకంటే నాకు ఇష్టమైనవి. లాస్ట్ టైం కూడా ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు నా హీల్స్ అలాగే కొట్టుకెళ్ళిపోయాయి. అప్పుడు నాని చాలా కామెడీ చేశాడు నా మీద, మంచి పని అయింది నీ చెప్పులు పోయాయి, మంచి పని అయింది అని చెప్పి. అండ్ ఇంకా నాని ఇంకా సరే పద వెళ్దాం ఇంకా చాలే బీచ్లో నన్ను అంటుంటే, లేదు నేను రా, నేను ఇంకా ఇక్కడే ఉంటాను, నాకు బూమరాంగ్ తీ, నాకు పిక్చర్ తీ, ఇది అది అని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట. నానికి స్నాప్ చాలా పిచ్చి, స్నాపీ అనమాట, స్నాపీ నాని. సో అక్కడ నాని ఏమో స్నాప్ తీసుకుంటున్నాడు, దా స్నాప్ పెడతాను, స్ట్రీక్ పెడతాను అని చెప్పి అంటున్నాడు అనమాట. కానీ నానికి తెలియంది ఏంటి అంటే, నాకు కానీ ఆ స్నాప్ ఏమీ నచ్చకపోతే నేను డిలీట్ చేసేస్తాను, బ్లాక్ కూడా చేసేస్తాను అనమాట. అందుకే ఫస్ట్ పిక్చర్ బాగా రాలేదు, సెకండ్ పిక్చర్ నీట్గా తీ అని చెప్తున్నా. అండ్ నేను ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నా అంటే, అక్కడ పక్క నుంచి హార్స్ వెళ్తుంది కదా, నేను హార్స్ ఎక్కాలని చెప్పి అడుగుతున్నాను అనమాట. భయ్యాని అడిగాను, భయ్యా వెళ్తాము మేము అంటే, ఈ రైడ్ అయిపోయిన తర్వాత వస్తాము అని చెప్పారనమాట భయ్యా. సో ఇంకా మేము అలా మాట్లాడుకుంటున్నాం. ఫైనల్గా హార్స్ భయ్యా వచ్చాడు. నాకైతే చాలా భయం, కానీ ఎక్కాలి, నాకు ఇష్టం కూడా. నాకు చిన్నప్పుడు కూడా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే నేను భువనేశ్వర్ బీచ్కి వెళ్ళినప్పుడు క్యామిల్ కూడా ఎక్కాను నేను అక్కడ. చాలా బాగా నాకు ఇష్టం అనమాట బాద్షాలా రైడ్ చేయాలి అని. కాకపోతే సినిమాలో చూపించినట్టు మనం కాదు, అప్పుడు దాని తోక పట్టుకుని మనం కిందన వేలాడాలన్నమాట అప్పుడు. అందుకని చెప్పే ఇంకా రిస్క్ ఎక్కువ తీసుకోలేదు. అండ్ నాని ఏమో ముందుకు జరుగమ్మా, ముందుకు జరుగు, నాకు ప్లేస్ సరిపోవట్లేదు అంటున్నాడు. నేనేమో కెమెరామ్యాన్ చెప్తున్నాను, ఓ నాని నువ్వు ఎక్కగానే హార్స్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది నాని, బండగున్నావు నువ్వు అందుకే. అండ్ అలా రైడ్ అవుతుంది. మీకు గుర్తుంటే మేము ఒక 6 months బ్యాక్ ఇన్స్టాలో దిల్కొక రారాయా సాంగ్కి మేము రీల్ చేసామన్నమాట. డిస్క్రిప్షన్లో మా లింక్స్ ఉంటాయి, వెళ్ళి మొత్తం రీల్స్ అన్నీ చెక్ చేయండి. ఇప్పుడు కూడా మేము పిక్స్ అవి తీసుకున్నాం. కాకపోతే ఈ హార్స్ కన్నా ఆ హార్స్ చాలా బాగుంది, వైట్గా ప్యూర్ వైట్ ఉంది, ఇది కొంచెం బ్రౌన్ షేడ్ ఉంది కదా, అది మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే నాని పడిపోయాడు. ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాను. కాకపోతే ఆ పడిపోయిన వీడియో క్లిప్ రికార్డ్ అవ్వలేదబ్బా. నేను తలిసిపోయావా? కెమెరామ్యాన్ నువ్వు నా బ్యాగ్ మోస్తున్నావా? అలవాటే కదా, నీ డ్యూటీ నేను చేస్తే మరి నేను ఎక్కడ ఉండాలి వ్లాగ్లో? సరే సరే రెస్ట్ ఇమ్మలేదు, రెస్ట్ తీసుకోమన్నాను. మనీ 11 నా దగ్గర అండ్ ఇక్కడ మన ఫ్యామిలీ వచ్చారు, అలా పిక్స్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కాసేపు కూర్చుని ఏవో డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే లైక్ వెదర్ అంతా బాగుంది కదా. నేనైతే నాకు ఎందుకో కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ సాంగ్ అస్సలు మైండ్ నుంచి పోవట్లేదు, దానికి డాన్స్ చేయాలి ఎలా అయినా. ఈవెన్ ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా నానికి నేను చెప్తున్నాను అనమాట, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అని చెప్పి. నాకు ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది, దానికి రీల్ ఈరోజు ఎలా అయినా చేస్తాం. నాని అయితే సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు అనమాట. అంటే రేపు ఈ వ్లాగ్ అప్లోడ్ చేయాలి, రేపు ఆ వ్లాగ్ అప్లోడ్ చేయాలి అని చెప్పి నేను అలా నడుచుకుంటున్నాను. అక్కడ దారిలో నాకు మామిడికాయలు కనిపించాయి. అసలు బీచ్కి వచ్చి మామిడికాయలు మురి మిక్చర్ తినకుండా ఎలా వెళ్తాం? అదైతే అసలు పర్ఫెక్ట్ బీచ్ డే కాదు. బీచ్కి వచ్చామంటే మనం కన్ఫామ్గా మ్యాంగో, మురి మిక్చర్, టొమాటో స్లైస్, టొమాటో బజ్జీ అవన్నీ తినాలి. నేను ఆమెకు చెప్తున్నా, అంటే ఎక్కువ కారం పెట్టేస్తే నేను తినలేను, అందుకే నాకు ఎక్కువ కారం పెట్టద్దు, తక్కువనే కారం పెట్టండి అని చెప్తున్నా.
అబ్బో నాకు ఇప్పుడు మామిడికాయ తినాలనిపిస్తుంది మళ్ళీ. వా ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం అబ్బా. మీలో కూడా మ్యాంగో లవర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నానికి మళ్ళీ నచ్చదంతా, అందుకే నానికి చిన్న ముక్కలే పెడుతున్నా. నేనే పెద్ద పెద్దగా తినేసాను మొత్తం. వీడియో తీస్తున్నాడు కదా కెమెరామ్యాన్, మధ్యలో నాకు 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 అని అడుగుతున్నాడు. అందుకే నేను అవి 2 తినేసి చెప్తున్నా. ఆమె సాల్ట్ ఎక్కువ వేసేసారు అందులో. సో నేను ఏం చేశాను అంటే సాల్ట్ తక్కువ ఉన్న 2 నేను తినేసి మిగతా 2 కెమెరామెన్కి ఇచ్చేసాను అనమాట. వాడు అసలు ఆగట్లేదు వీడియో తీస్తున్నప్పుడు కూడా. పింకీ ఇవ్వు తినేస్తావు అంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ కూడా వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. నేను ఏంటి అలా వెళ్ళిపోతున్నాను యాటిట్యూడ్ అనుకోవద్దు. నేను ఆమెకు మనీ ఇవ్వాలని మనీ చూస్తున్నా. నా దగ్గర చేంజ్ లేదు. ఉన్న చేంజ్ అక్కడ షుగర్ క్యాండీ వాళ్ళకి ఇంకా హార్స్ వాళ్ళకి ఇచ్చేసాను కదా. సో చేంజ్ వెతుకుతున్నా. అంటే తినేసి డబ్బులు లేవు అంటే కామెడీ ఉంటుంది. ఫోన్పే ఉందని నేను చూడలేదన్నమాట. సో ఇంకా వెతుక్కుంటున్నాను నేను. ఇంకా తను ఏదో అడుగుతున్నాడు నానికి, బ్రో ఇక్కడే ఉంటారా, వైజాగేనా మీది అని చెప్పి. సో నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. మహేష్ ఏమో నా దగ్గర అమౌంట్ ఉంది, చేంజ్ ఉంది, పర్లేదు అన్నాడు. బట్ వాడి దగ్గర కూడా లేదు. ఓకే సో నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు. వినిపిస్తుందనే నేను అనుకుంటున్నా. ఒకవేళ డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ ఇట్. వస్తున్నాము బీచ్లో. మా కెమెరామెన్కి ఎంత బద్ధకం అంటే వీడియో తీయమంటే ఎక్కడ డ్యూరేషన్ కవర్ చేయట్లేదు. నాకు దెబ్బ కూడా తగిలిపోయింది చూడండి. నాకు దెబ్బ కూడా తగిలిపోయింది నాకు బీచ్లో. అండ్ ఇంకా మేము ఇప్పుడు షాపింగ్కి కూడా వెళ్ళాలి. టైం అయితే 6 అవుతుంది. మరి డ్రెస్ చేంజ్ చేసుకుంటామో లేదో తెలీదు. అండ్ ఈ బ్లాగ్ ముందు పెట్టి షాపింగ్ బ్లాగ్ ముందు పెడతానా, అది ముందు పెట్టిన తర్వాత పెడతానో కూడా నాకు తెలీదు. సో ఒకేసారి ఒకే డ్రెస్తో 2 బ్లాగులు ఏంటక్క అని అనుకోవద్దు. మేము ఒకే రోజు 2 చేసాం. ఎందుకంటే రేపటి నుంచి మా కాలేజ్ ఉంది, మళ్ళీ మాకు అవ్వదు. బట్ నా డ్రీమ్ అయితే నెరవేరింది తెలుసా మహేష్. నువ్వు కెమెరా చూడు, అది బ్లాగ్ అవుతుందో లేదో. కెమెరామెన్ మాత్రం నేను అది ఏదో రోజు కొడతాను, నిజంగా చెప్తున్నాను. నాకు అసలు వీడియోస్ తీయట్లేదు. నేను ఒక్కదాని వీడియో ఎలా తీసుకుంటాను. ఈ అబ్బాయి అయితే కూర్చోడండి, ఏదో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు. నేను ఒక్కదాని వీడియో తీసుకోవాలి, నేను ఎడిటింగ్ చేసుకోవాలి. అండ్ నా డ్రీమ్ అయితే నెరవేరిపోయింది. అసలు హుద్హుద్ తుఫాన్లో బీచ్కి వద్దామని ఎంత వెయిట్ చేశానంటే అంత వెయిట్ చేశాను. కానీ ఆ టైంలో మా డాడీ బీచ్ కాదు కదా, పక్కనే ఉన్న బాల్కనీలకు కూడా వెళ్ళనివ్వలేదు అసలు. ఎందుకంటే అప్పుడు మనం పక్క పుల్ల కాబట్టి. సో హుద్హుద్లో ఐ మిస్డ్, చాలా మిస్ అయ్యాను. అప్పట్లో వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా బూమరాంగులు లేవు కాబట్టి న్యూస్లో చూసి అబ్బా ఎంత బాగుందో అనుకునేదాన్ని. బట్ నా ఈ తుఫాన్లో మేము రిస్క్ చేసి వెళ్ళాము బీచ్కి. నా ధైర్యం ఏంటి అంటే నేను ఎగిరిపోయినా బీచ్లో కొట్టుకుపోయినా నాని కాపాడతావా? మరి నీకు స్విమ్మింగ్ వచ్చా? సో నాని కాపాడతాడని. అండ్ వర్షంలో తడిసాం. ఎన్ని తిట్లు తిట్టాడు తెలుసా అసలు. నువ్వు నాతో రాకు, నీ స్కూటీ నువ్వు కొనుక్కో, లేకపోతే ఏదో చేసుకో, క్యాబ్ బుక్ చేసుకో, నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నాకు ఎందుకు ఈ కర్మ అని చెప్పి ఎన్ని తిట్లు అంటే అన్ని తిట్లు తిట్టాడు. నేను వర్షంలో ఏడ్చాను కాబట్టి వాటర్లో నాకు అన్ని పోయాయి, కనిపించలేదు. కానీ చాలా ఏడ్చాను నేను. వాటి అన్ని తిట్లు తిట్టినందుకు సారీ చెప్పమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు. బర్త్డే ముందు నన్ను తిట్టాడు, చూద్దాం. అండ్ ఇప్పుడైతే మేము అలా వెళ్తున్నాము. ఆకలేస్తుంది చాలా, తినాలి ఏదో ఒకటి. తినేసిన తర్వాత మళ్ళీ వస్తాము. అండ్ మేమైతే బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాం గాయస్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా కోసం అయితే లక్కీ, మిన్ని, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం.
హలో అంటే మంచిగా తిందాం అనుకో వీడియో అనగానే రాలేదు. సో అలా మా డే అయితే కంప్లీట్ అయింది. ఇవైతే ఆక్సిజన్ టవర్స్ అండ్ మేమైతే పెగాసిస్కి వచ్చాం. ఆ రూట్లోనే కదా. అలా ఇంటికి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నామా లేదో కానీ మధ్యలో మళ్ళీ వర్షం పడిపోయింది గైస్. అలా చూడండి, కొంచెం దూరమైనా ఫుల్ వర్షం. అసలు పెట్రోల్ బంక్ అనేది మా అందరికీ షెల్టర్ అయిపోయింది అనమాట. అప్పుడు 1 సెకండ్లో తెలుసా వర్షం చాలా పెద్దదైపోయింది. అందరూ వచ్చేసి అక్కడ మొత్తం అంటే ఇంకా వర్షంలో తడిసిపోయే కన్నా ఒక 10 మినిట్స్ వెయిట్ చేయడం బెస్ట్ కదా. సైకిల్ అంకుల్ కూడా వచ్చారు. నేను ఫస్ట్ పెట్రోల్ బంక్లో అతన్ని చూసి అనుకున్నాను అనమాట, నేను మర్చిపోయాను అసలు మేము వర్షం కోసం ఇక్కడ ఆగామని. కానీ ఆ సైకిల్ అంకుల్ని చూశాను అనమాట. చూడు వర్షం సైకిల్ కూడా పెట్రోల్ ఇప్పుడు కొట్టుకుంటుంది అని చెప్పి. ఎందుకు అని అంటే అప్పుడు సైకిల్ కోసం. అసలు వర్షంలో ఎవరైనా ఇంట్లో కూర్చుని పకోడీ చేసుకుని తింటారు, లేకపోతే బయట నుంచి సమోసా తెచ్చుకుని తింటారు. నేను వర్షంలో షాపింగ్ అన్నాను, అనవసరంగా చెప్పాను రా బాబు అనిపించింది. ఫుల్ తడిసిపోయాము. మొత్తం ఇసుక బీచ్ నుంచి వచ్చి చాలా చాలా ఇసుక అయిపోయింది. నేనైతే పడుకుంటాను కూడా. పడుకొని లేచిన తర్వాత నా జుట్టు ఏంటి ఇలా ఉందని చూసుకున్నాను. మొత్తం చిక్కులు అయిపోయింది అసలు. కానీ సైక్లోన్లో బీచ్ అంటే తుఫాన్లో బీచ్కి వెళ్ళడం అంటే అసలు మామూలు పని కాదు. వేవ్స్ అయితే ఇక్కడ వరకు వస్తున్నాయి, ఇంత హైట్లో వస్తున్నాయి అన్నమాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అది వాళ్ళు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతారు, అంత హైట్లో వస్తున్నాయి వేవ్స్. నా జుట్టు అయితే మొత్తం తడిసిపోయింది. ఏంటో ఎప్పుడు అంత అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోతుంది అసలు. నేనేమనుకున్నానంటే నిన్నే షాపింగ్ అంతా అయిపోతే ఈరోజు అంతా మంచిగా హివాగాకో ఎక్కడికో వెళ్ళిపోయి హెయిర్ స్పా చేయించేసుకుని ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నాను. ఇంకా అవన్నీ చేసుకోవడానికి టైం లేదు. ఇంకా ఈరోజు షాపింగ్కి వెళ్తాం. అంటే ఈరోజు అంటే రేపు. నేను ఇది నా నైట్ తీసుకున్నాను వీడియో, ఎందుకంటే నిన్న ఈవినింగ్ మేము వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది. తర్వాత నేను 1 గంట పడుకుని పోయాను, ఎందుకంటే నాకు ఫుల్ బాబోయ్ మొత్తం అంతా ఇసుక అయిపోయింది. మీకు తెలుసా మధ్యలో నాని పడిపోయాడు. నేను మీకు నానిని కూడా చూపిస్తాను వ్లాగ్లో. అది నేను మ్యాక్సిమం ఆ వీడియో రికార్డ్ అయిందని అనుకున్నా. రికార్డ్ అయిందా నాని? నేను పెడతాను ఆయన చేసి. అంటే రీల్ చేస్తున్నప్పుడు ఇలా ఎగిరేడు అనమాట. ఆ రీల్ మేము ఇన్స్టాలో పోస్ట్ చేసాము. డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్స్ ఉంటాయి, వెళ్ళి ఫాలో అవ్వండి. ఆ రీల్ చూడండి. ఆ రీల్ చేసినప్పుడు నాని ఏమో పడిపోయాడు అనమాట. అండ్ ఇంకా అయితే నా బర్త్డే షాపింగ్ ఎప్పుడు అవుతుందో ఎలా అవుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను నాని కెమెరాలో పిలుస్తాను. నేను వస్తే తీసుకున్నాను అని చెప్పు. సో ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. సీ ద నెక్స్ట్ బ్లాగ్. హలో ఆగండి. సీ ద నెక్స్ట్ బ్లాగ్స్ అంటే మళ్ళీ ఎప్పుడో అని అనుకోవద్దు. మళ్ళీ మీకు నెక్స్ట్ డేనే షాపింగ్ వీడియో వచ్చేస్తుంది. ఎందుకంటే మేము రేపు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళిపోతాం కాబట్టి మార్నింగే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలాగో నైట్ అయిపోయింది చాలా. సో కాబట్టి మేము మార్నింగే షాపింగ్కి వెళ్ళిపోతాం. రెడీ అయిపోయి నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను, ఏం సెలెక్ట్ చేసుకున్నాను అన్నీ కూడా మీకు నేను షాపింగ్ బ్లాగ్లో చూపిస్తాను. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే ట్యూన్ టు నాని పింకీ అఫీషియల్ ఛానల్. బాయ్.